దేవుని యొక్క వాక్య భాగము సంఖ్యాకాండము 19వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే అక్కడ దైవజనుడైనటువంటి మోషేతో ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాట తెలియపరచు అన్నట్లుగా ఒక విషయాన్ని దేవుడు అక్కడ తెలియపరిచాడు. ఏమంటాడంటే, మూత వేయబడక తెరవబడి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును అన్నాడు దేవుడు. మూత వేయబడక తెరచియున్న ప్రతి పాత్ర కూడా తప్పనిసరిగా అపవిత్రమైపోతాది అన్నాడు దేవుడు. ఏమండి, ఈ అనంత విశ్వాన్ని కలిగించినటువంటి దేవుడు మనుషులమైన మనతో మాట్లాడాలి. పాత్రలను గురించి, మూతలను గురించి దేవుడికి అంత అవసరమా అని మనం అనుకోవచ్చు. మరలా చెప్తున్నాను, ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవుడికి, ప్రజలమైన మనతో దేవుడికి సంబంధం. మన ఇళ్లలో వాడుకునేటువంటి పాత్రలు, మూతలు, గిన్నెలతో దేవుడికి ఏమైనా సంబంధం ఉందా అని అనుకుంటే గనుక, దేవుడు ఏదైనా ఒక విషయాన్ని మనకు తెలియపరచాలని దేవుడు అనుకున్నప్పుడు నేరుగా దేవుడు తన భాషతో, తన ఉద్దేశంతో దేవుడు మనతో మాట్లాడేవాడుగా కాక, దేవుడే ఒక మెట్టు కిందకు దిగినట్లు దిగి మన అభిప్రాయాలను, దేవుడు తన అభిప్రాయాలు మనకు తెలియపరచటానికి మన సంకల్పంలోకి దేవుడే దిగి వచ్చి ఒక మెట్టు మనతో మాట్లాడేటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. అందుకే మనం వాడుకునేటువంటి పాత్రలను మొదలగు సామగ్రినే దేవుడు మన ఎదుట పెట్టి దేవుడు తన ఉద్దేశాలను మనకు తెలియపరుస్తాడు. దేవుని వాక్యంలో కొన్ని సందర్భాలు మనం చూస్తాం. పరలోక రాజ్యం నానా విధములైన చేపలను పట్టి ఒక వలను పోలి ఉంది అన్నాడు. వల ఎవరికి తెలియదు, సముద్రం ఎవరికి తెలియదు, చేపలు ఎవరికి తెలియదు. అంటే పరలోక రాజ్యాన్ని ప్రభు దేంతో పోల్చాడంటే, సముద్రములో వేయబడి నానా విధములైన చేపలు పట్టే వలను పోలి ఉంది అన్నాడు దేవుడు. అలాగే పరలోక రాజ్యం మంచి ముత్యమును కొన వెతికే ఒక వర్తకుని పోలి ఉంది అన్నాడు. అలాగే పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిసికిన పిండి ముద్దను పోలి ఉంది అన్నాడు. అలాగనే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది అన్నాడు. అలాగే పరలోక రాజ్యము బుద్ధి కలిగిన కన్యకలను పోలి ఉంది అన్నాడు. అలాగే పరలోక రాజ్యం గొప్ప విందును ఏర్పరిచిన ఒక ఇంటి యజమానుని పోలి ఉంది అన్నాడు. ఏమంటే, ఇవన్నీ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళబోయే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలనే దేవుడు మన కళ్ళ ముందు మనకు అందుబాటులో ఉన్నటువంటి సామగ్రి, వస్తు మొదలగు వాటినే మన ఎదుట పెట్టి, అంటే తెల్లారితే మనం వేటినైతే చూస్తామో వాటినే మన ఎదుట పెట్టి మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు చాలా గొప్ప మహిమగల దేవుడు. ఏదైనా చెప్పాలంటే మనకు అర్థం అవ్వలేని రీతిలో మాట్లాడాడు, కానీ మనం వాడుకునే వాటిని మన ఎదుట పెట్టి మన అంతరంగాలతో మాట్లాడేవాడుగా ఉన్నాడు దేవుడు. ఈ సందర్భంలో ఇక్కడ మనం చదువుకున్న మాటలో, మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్ర కూడా అపవిత్రమైపోతాది అనేసి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే, ఏదైనా ఒక పాత్రను మనం వాడుకోవాలి అని అనుకుంటే గనుక, చూడండి, పూర్వ దినాల్లో మనం చూస్తాం. ఇప్పుడైతే అంత పాత్రలు ఇళ్లలో లేకపోవచ్చేమో, కానీ గత కొద్ది సంవత్సరాల క్రితానికి వెళితే ఆ ఇంటి చుట్టూరు పై భాగం ఉన్న అటుకు మీద రాగివి, ఇత్తడివి, పెద్ద పెద్ద పాత్రలు వారి ఇళ్లలో ఉండటం మనకు బాగా తెలుసు. ఎవరైనా అతిథులు, బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు అలాంటి సందర్భంలో ఆ పైన ఉన్న ఆ పాత్రలు కిందకి తీసి ఆ సందర్భంలో మనం వాడుకోవటము, వేడి నీళ్ళు కాసుకోవటము, పదార్థాలు వండుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పాత్రలతో పదార్థాలు వండుకొని తినేస్తారు. ప్రజలు అధికంగా వచ్చినప్పుడు ఆ ఇంటి అటుకు పైన దాచబడినటువంటి ఆ పూర్వకాల పెద్ద పెద్ద గిన్నెలు, పాత్రలు కిందకి తీయటం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే, మూత వేయబడకుండా తెరచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రమవుతాది అన్నాడు. ఏమంటే, మూత ఎప్పుడు పెడతాం తెలుసా? పాత్ర మీద. పాత్రలో పదార్థం ఉన్నప్పుడే. జాగ్రత్త వినాలి ఈ మాట. పాత్రలో పదార్థం అనేది ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి మూత అవసరము. పదార్థము లేనంత సేపు పాత్రలో ఆ పాత్రకు మూతతో సంబంధమే లేదే. నువ్వు మూత పెడితే ఏమిటి, నువ్వు పెట్టకపోతే ఏమిటి, ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి. పాత్రలు ఎప్పుడైతే పదార్థము అనేటువంటి దానిని మనము నిల్వ చేశామో తప్పనిసరిగా ఖచ్చితంగా మనకు మూత అనేటువంటిది అవసరం.
అయితే ఒక పదార్థము పాత్రలో వేయాలి అని అంటే ముందు పాత్ర ఏం చేయబడాలి తెలుసా? కడగబడాలి. పాత్ర అనేది మొదట కడగబడాలి. కడగబడిన పాత్రలోకి పదార్థం వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా దాని మీద మూత అనేటువంటిది అవసరం. ఏమండి, ఒక పాత్ర మనం వినియోగించుకునే దానికి ముందు వినియోగించలేనప్పుడు ఏం జరుగుద్దంటే, ఒక పాత్రను మనం వినియోగించుకోవాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా పాత్ర తిరిగేసి ఉంటుంది. మన ఇళ్లలో మనం చూస్తాం, అటుకుల మీద అక్కడక్కడ ఆ పాత్రలను మనం పెడుతుంటాం. పదార్థం అనేది దాంట్లో వేయక ముందు పాత్ర ఎలా ఉంటాయంటే కిందకుంటాయి. పదార్థం ఎప్పుడైతే మనం వేయాలని అనుకుంటామో బోర్లాగా ఉన్నటువంటి పాత్రలను ఇలాగా నిలవబెట్టడం అనేటువంటిది జరుగుద్ది. అంటే నిన్నటి వరకు అవి కడగబడలేనంత సేపు, పదార్థం అందులోకి రాలేనంత సేపు వాటి తలలు ఎటువైపు ఉంటాయంటే కింద భాగం వైపు ఉంటాయి. పాత్రలు ఎప్పుడైతే పదార్థం వేయాలని మనం అనుకుంటామో ఈ కిందకు ఉన్నటువంటి పాత్రను ఇలా తిప్పటం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనము పదార్థాన్ని వేసుకోవటం అనేది జరుగుతుంది. అంటే నిన్నటి వరకు ఈ పాత్ర ఉపయోగపడలేదు, దీనిపైకి మూత రాలేదు, దీనిలోకి పదార్థము రాలేదు. కాబట్టి ఈ పాత్ర నిన్నటి వరకు క్రిందకే ఉంది. ఈ క్రిందకే ఉన్న అనుభవం ఏమిటంటే భూ సంబంధమైన జీవితం, కింద స్వభావం, పైన ఉన్న వాటినే మీరు వెదుకుటి. మన భూ సంబంధమైన వారు నిన్నటి వారు, ఇప్పుడు పర సంబంధమైన వారు. కాబట్టి సుంకరి ఒక సందర్భములో ఆకాశం వైపు చూచుటకైనను తనకు ధైర్యము సరిపోక తన తలను కిందకు వంచుకొని రొమ్ము కొట్టుకుని ఏడ్చాను రాయబడింది. అంటే కిందకు చూడటం అంటే అర్థం ఏంటంటే తన అపవిత్రత, తన అవిధేయతను బట్టి ప్రతి మనిషి తన తలను దించుకోవాలి. తను చేసిన పాపాన్ని బట్టి దేవుని ఎదురు ప్రతి మనిషి తలదించుకునేవారుగానే మనందరం కూడా ఉన్నాం. క్రీస్తు శిలువలో తలవాల్చి మన తలను పైకెత్తుట చేత కిందకు ఉండవలసిన మన జీవితాలు ఇప్పుడు పైకెత్తబడ్డాయి. నిన్నటి వరకు చీకట్లో ఉన్న మనం వెలుగులోకి వచ్చాం. నిన్నటి వరకు భూ సంబంధమైన మనం ఇప్పుడు ఒక్కసారిగా పరసంబంధమైన అనుభవంలోకి మనం వచ్చాం. కాబట్టి మన ఇళ్లలో ఎన్నో పాత్రలు ఉంటాయి. ఈ పాత్రను వాడుకోక పూర్వము దాని తల కింద వైపు నాకు ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ పాత్ర మనం వినియోగించుకోవాలి అని అనుకుంటామో కిందకున్న ఈ పాత్రను బయటకు తెచ్చి దాని మీద దాని లోపల ఉన్న దుమ్ము, దోగర, చెత్త, చెదారం అంతా కడిగేసి ఇప్పుడు ఆ పాత్రను ఇలాగ మారుస్తాం. దాని యొక్క విధానం మార్పు చెందింది. నిన్నటి వరకు అది కింద భాగం అయిపోయింది, ఇప్పుడు అది స్వభావం మార్చుకోగలిగింది, పైకి తిప్పేం దాన్ని. ఇప్పుడు దీనిలో మనము పదార్థం అనేది వండి అందులో వేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు లోపల ఉన్న పదార్థం అనేటువంటిది పాడవకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా దానికి మూత అవసరం సుమా. అయితే మూత అనేది ఎప్పుడు కూడా పాత్రతో సమానం కాకూడదు, కానీ పాత్ర కంటే కూడా కొంచెము మూత ఎప్పుడు కూడా పెద్దదై ఉండాలి. ఒకవేళ పాత్రకు మూత సమానంగా ఉంటే ఆ పాత్రలోకి ఆ మూత లోపలికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరింట్లలోనైనా చూడండి, ఆఖరి పాలు కాసుకునే గిన్నె మీద పైన ఒక మూత పెడతారు. భోజనం వండుకున్నప్పుడు కూడా దానిపైన ఒక మూత పెడతారు. అయితే మూత అనేది ఎప్పుడు కూడా ఎలాంటిదై ఉండాలంటే పాత్ర కంటే కూడా కొంచెం పెద్దదై ఉండాలి. కాబట్టి పైన ఉన్న ఈ మూత సాక్షాత్తు వాక్యానికి సాదృశ్యము. పాత్ర మనమే అయి ఉన్నాము. పాత్రలో ఉంచబడిన ఆహారము జీవ పదార్థమునై ఉన్నది, జీవ సమృద్ధి కలిగినటువంటి ఆహారం అయి ఉన్నది. పాత్ర మనమై ఉన్నాము. పాత్రలో ఉంచబడినటువంటి ఆహారమేమో పరసంబంధమైన జీవాహారం అయి ఉన్నది. పాత్ర పైన ఉంచబడినటువంటి ఆ మూత అనేటువంటిది వాక్యము లేక క్రీస్తునాథుడై ఉన్నాడు. మనం ఎంత పెద్దవారమైనా వాక్యం అనేది మనకంటే విలువైనది, పెద్దదిగా ఉండాలి. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా మనతో సమానంగానే మన స్థాయికి సరిపడినట్లు ఎప్పుడు చూడద్దు. మన స్థాయికి మించి చూడాలి, మనకంటే పెద్దవిగా చూడాలి, మనకంటే ఘనమైనవిగా చూడాలి, మనకంటే గొప్పవిగా దేవుని కార్యాలు చూడాలి. మనుషులు మనతో సమానంగా ఎంచుకోవచ్చు, తప్పు లేదు. వాడెంత అండి, వాడు నాతో సమానం, వాడు నేను కలిసి చదువుకున్న, వాడు వయసు నా వయసు సమానం అండి, వాడు నేను ఒకే బడిలో చదువుకున్న, వాడెంత నేనంత అని చెప్పచ్చు. కానీ క్రీస్తుని మనతో సమానంగా చేసుకోవటం కానీ, క్రీస్తుని తక్కువ స్థాయిలో ఉంచి మొదటి స్థానం మొదట ఉద్దేశాలు మనం ముందు పెట్టుకొని
క్రీస్తుని చిన్న స్థాయిలోనూ చిన్నగా మనం ఎప్పుడు కూడా చేయటానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యాన్ని, దేవుని సేవకుల్ని, దేవుని సంఘాన్ని చాలామంది చిన్న చూపు చూస్తుంటారు, చాలా తక్కువగా చూస్తారు. కొందరిళ్లలో మనం చూస్తాం, వారి జమీందారులు అయితే అయి ఉండొచ్చు, కాస్త 4 రూపాయల డబ్బులు ఉంటే ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒకవేళ శుభకార్యం లాంటిది ఏమైనా ఒకవేళ జరిగితే జరగచ్చు. ఆ ఇంటి గల యజమాను భార్య ఒకవేళ మందిరానికి వస్తే రావచ్చు. వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగినప్పుడు సంఘానికి కూడా చెప్పచ్చు, మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అయ్యా పాస్టర్ గారు మీరు మీ ఫ్యామిలీ సంఘస్థులందరూ రేపు ఉదయం 10 గంటలకల్లా మా ఇంటికి రండి అయ్యా అని పిలవచ్చు. ఆ మాటకు లోబడి దైవజనుడు సంఘం అంతా కూడా ప్రేమతో ఆ ఇంటి ఆహ్వానం అందుకొని వారి ఇంటికి వెళ్ళచ్చు. అక్కడ కొన్ని చైర్స్ కూడా చక్కగా కుర్చీలన్నీ కూడా వేసి ఉంటాయి. అయితే ఆ ఫంక్షన్ జరుగుతున్నటువంటి ఆ యొక్క జరిపించుకుంటున్నటువంటి వారి జమీందారులు కులానికి పెద్దవారైతే ఉండొచ్చు, డబ్బులు చాలా గొప్పవారైతే ఉండొచ్చు. ఈలోగా వాళ్ళ తాలూకా వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు, ఖరీదైన పెద్ద పెద్ద కారుల్లోనూ పట్టు చీరలు కట్టుకొని వస్తుంటారు. అయితే అక్కడ ఏం జరుగుద్ది అని అంటే, ఈ బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అందరిని సమానంగా చూస్తే తప్పులేదు, కానీ వాళ్ళకి ఎక్కువ స్థానం ఇవ్వటము, దేవుని బిడ్డలు అనేటప్పటికి వాళ్ళ అలా కూర్చోబెట్టి భోజనాలు పెట్టండి ఏం పర్వాలేదు, వీళ్ళు మనకు కావాల్సిన వీళ్ళు లోపల తీసుకెళ్లి భోజనాలు పెట్టండి అంటారు. కొన్ని సందర్భాలు అలాంటి సందర్భాలు జరుగుతుంటాయి. కొన్ని చోట్ల ఆ పాస్టర్ గారు మీరు మన సంఘ విశ్వాసాలు కింద కూర్చొని భోజనం చేసేయండి అయ్యా అంటారు. ఇంకా తప్పని పరిస్థితుల్లో పాపం వాళ్ళు అక్కడే కూర్చొని భోజనం చేసేస్తారు. అన్యజనులుగా వచ్చినటువంటి వాళ్ళ బంధువులు అయితే అయి ఉండొచ్చు గాక, అన్యజనులైనటువంటి వాళ్ళకి ఎంతో పెద్ద ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళని ఇంటి లోపల కంట తీసుకొని వెళ్ళి, ఏదో పెద్దలు అంటారు కదా, అయిన వాడికి ఆకులోను కానివాడికి ఏదో అయిన వాడికి ఏమో ఆకులోను కానివాడికి ఏదో కంచంలో పెడతారు, చాలా తక్కువగా చేసి మాట్లాడతారని అప్పుడప్పుడు కొన్ని మాటలు మనం వింటుంటాం. ఇలాగ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుద్దంటే దేవుని సేవకుల్ని, దేవుని సంఘాన్ని కూడా చిన్నగా చూస్తారు. లోక సంబంధమైన వారిని ఆర్భాటంగా, పెద్దవారిగా, గొప్పవారిగా చూస్తుంటుంటారు. అయితే ఇక్కడ పాత్ర మీద మూత అనేది తప్పనిసరిగా ఎప్పుడు కూడా పెద్దదై ఉండాలి. పాత్ర అనేది ఎప్పుడు కూడా మూత కంటే కొంచెం తక్కువై ఉండాలి. పాత్రతో మూత సమానంగా ఉంటే ఆ పాత్రలోకి దిగిపోతుంది మూత. అందుకే ఆ పక్క ఈ పక్క కూడా కొంచెం ఎక్కువగా మూత సైజే ఎప్పుడు కూడా పెద్దదిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మూత అనేది వాక్యము లేక క్రీస్తు అయి ఉన్నారు మూత. ఎందుకంటే ఆయన మన హృదయములకు, మన తలంపులకు ఆయన కావలి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు మీ హృదయములకు, మీ తలంపులకు కావలి అయి ఉన్నాడని చెప్పేసి వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే మూత అనేది కావలిగా ఉంటుందో బయట ఉన్న చెత్త చెదర ఏది కూడా పాత్రలోకి వెళ్ళి పదార్థాన్ని పాడు చేయి. మూత లేదనుకోండి, కుక్క వచ్చి మూతెడతాది, పిల్లి వచ్చి అందులో మూతెడతాది, ఏదైనా సరే వచ్చి అందులో యొక్క పదార్థాన్ని పాడు చేస్తాయి. ఉదాహరణకు ఒక ఖరీదైన పదార్థం మనం వండాం, చాలా ఖరీదైన పదార్థం మనం వండాం. దాదాపు ఒక 1000 మందికి సరిపడేటువంటి భోజన పదార్థాన్ని 1,00,000 రూపాయలకు విలువ చేసే పదార్థం అనుకుంది. పెద్ద పాత్రలో దానిని మనం వండి పెట్టాం. అది వండే వరకు అందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఆ పదార్థం తయారవుతుందా, ఎప్పుడు ఆ పదార్థం తయారవుతుందని 1000 కళ్ళతో అందరూ ఎదురు చూస్తున్నారు. అన్నట్టుగాని సమయానికి అది పొయ్యి మీద ఉండి అలా కిందకు దింపారు ఆ పదార్థాన్ని పెద్ద పాత్రతో. ఎందుకో ఆదమరచి దాని మీద మూత పెట్టడం మర్చిపోయారు అనుకుందాం. దాన్ని తీసుకెళ్ళి అలాగా ఏ తలుపు చాటునో ఏ యొక్క గోడ చాటునో ఆ పాత్రను తీసుకెళ్ళి పెట్టారు. ఈలోగా వడ్డించడానికి రెడీ అవుతున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఈలోగా ఏం జరిగిందంటే పాత్రను ఎక్కడైతే సరిగ్గా పెట్టారో దాని మీద మూత వేయలేదు. సరిగ్గా ఆ పాత్రకు పైన గోడ మీద 2 బల్లులు అటు ఇటు ఒకదాని కొట్టుమిట్లు ఆడుకుంటూ 2 బల్లులు వచ్చి స్వయంగా ఆ ఉడికిన పదార్థములో పడిపోయింది. ఆ దృశ్యాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. వేడి పదార్థం, పొగలు వచ్చేస్తున్నాయి, ఖరీదైన పదార్థం, 1000 మందికి సరిపడే భోజనం. అది అందరూ చూస్తుంటుండగా విషపూరితమైనటువంటి ఆ పురుగులు ఆ 2 బల్లులు వచ్చి అందులో పడిపోయి అటు ఇటు కొట్టుమిట్లాడుతూ అక్కడెక్కడ ప్రాణం విడిచిపెట్టి చచ్చిపోయినాయి. అవి చచ్చిపోవడంతో ఆ భాగంలో అదొక రకమైనటువంటి గ్రీన్ లేక బ్లూ కలర్లో దానిలో రక్తం లేక విషపూరితమైంది అలాగ ప్రాకింది ఆ పదార్థం. ఏమండి, ఎవరు తింటారండి ఇప్పుడు ఈ పదార్థాన్ని? ఎంత ఆకలేస్తే మాత్రం, ఎంత ఎదురు చూపు చూస్తే మాత్రం ఆ పదార్థాన్ని ఎవరైనా తింటారా?
కాకేసుకొచ్చి బాబు ఉచితంగా పెడుతున్నాం తినండి బాబు అంటే ఎవరన్నా తింటారా? వీలైతే ఆకలితో నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపోతారేమో తప్ప చూస్తూ చూస్తుండగా పదార్థం ఎవరు తినలేరు. కారణం ఏమిటి? పదార్థంలో ఏం లోపం లోపించింది అనంటే పదార్థములో ఫాల్ట్ లేదు, కానీ మూత వేయకపోవటం వల్ల కలిగేటువంటి ప్రమాదం జరిగింది అక్కడ. ఒకవేళ అదే పదార్థము అదే పాత్ర మీద మూత అనేదే కనుక ఒకవేళ వేయబడి ఉంటే 2 కాదు 10 బల్లులు వచ్చి పడినా వాటి విషయం మూత అనేది బాధ్యత తీసుకుంటా, మూత అనేది జాగ్రత్త వహిస్తా. ఆ మూత అనేది అడ్డు తెరగా ఉందేమో, ఆ తెర దాటి లోపలకు ప్రవేశింపకుండున్నట్లుగా ఆ మూత అనేది అడ్డుగా ఉన్నదేమో, కలగవలసిన నష్టాన్ని కలగనీయకుండగా ఈ మూత అనేది అడ్డుగా వచ్చి అలాగా నిలబడినది. కాబట్టి మన హృదయమునకు యేసుక్రీస్తు వాక్యము కావలిగా ఉండాలి. మన తలంపులకు, మన ఆలోచనలు. ఏదైనా చెడు లోపలికి వస్తుందేమో, అలా వచ్చి జీవ సంబంధమైన ఆహారం అనేటువంటి ఈ జీవ సమృద్ధిని పాడు చేసే లోక సంబంధమైనది ఏదైనా లోపల ప్రవేశిస్తుందేమో, అహంకారము, ఈర్ష్య, పగ, ద్వేషము, ఏమైనా ఒకవేళ ఇలాంటి ఏవైనా లోక సంబంధమైనవి మన లోపలకు వచ్చి మనల్ని పాడు చేయకుండానట్లు వాక్యం అనేది అడ్డు తెరగా ఈ పదార్థానికి ఈ యొక్క బయట ఉన్న చెడుకి మధ్యవర్తిగా ఈ పాత్ర తన ఈ మూత అనేది పాత్ర మీద తన బాధ్యత వహించాలి. కాబట్టి ప్రియులారా, ఆ పాత్ర ఎవరో కాదు, మనమే. చూడండి, జకరియా గ్రంథము 14వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ ఒక మాట 21 వచనములు ఇలా వ్రాయబడతారు. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 21 వచనం చూస్తే, యెరూషలేమునందును యూదాదేశమందు ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును అన్నాడు దేవుడు. యెరూషలేమునందును యూదాదేశమందు ఉన్న సకల విధములైన పాత్రలన్నీయు యెహోవాకు ప్రతిష్టములగును అన్నాడు దేవుడు. నాకు ప్రతిష్టములు అంటున్నాడు ఆయన. పాత్రలేంటి, ఆయనకు ప్రతిష్టములు ఏంటి అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఆ పాత్రలు ఎవరో కాదు, ఆ పాత్రలు మనమే. పౌలు రాసిన తిమోతికి తన పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనం అనుకుంటా అక్కడ అంటాడు కదా, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియును మట్టివియును కూడా కలవు, వాటిలో కొన్ని ఘనతకును మరికొన్ని ఘనహీనతకును వినియోగిస్తారు అని వ్రాయబడింది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు కూడా వినియోగిస్తారు, వాటిలో కొన్ని ఘనతకును మరికొన్ని ఘనహీనతకును వాటిని వినియోగించుదురు అని వ్రాయబడింది. కాబట్టి వినండి ప్రియులారా, పాత్ర అనగా సాక్షాత్తు మనమే. పాత్ర అంటే మనమే. పాత్రలో పోయబడిన ఆహారం అనేది పరలోక సంబంధమైన జీవాహారమే. మరి ఆ పాత్ర మీద పెట్టబడవలసినటువంటి ఆ మూత ఎవరో కాదు, వాక్యమే లేక క్రీస్తే మన హృదయములకు అడ్డుగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మన పాత్ర మీద మూత ఎప్పుడు తెరవబడకూడదు. తెరవబడినదా బయట ఉన్న చెడంతా లోపలికి వస్తా. నోవాహుతో దేవుడు వాడను తయారు చేసిన ఒకే ఒక్క మూత అనగా ఒకే ఒక తలుపును దేవుడు మూసేశాడట ప్రియులారా. అందుకే పరమగీతములో కూడా 4వ అధ్యాయము 12వ వచనం అనుకుంటే ఒక చక్కటి మాట ఇలా రాయబడి ఉంటుంది. పరమగీతములో మనం చూస్తే అంటాడు, ప్రాణేశ్వరి నా సహోదరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపమా అన్నాడు. మూయబడిన ఉద్యానము, మూయబడిన నా ప్రాణేశ్వరి, నీవెలాంటి దాని అంటే మూయబడిన ఉద్యానవనము. ఉద్యానవనం అంటే పరిమళించేటువంటి పుష్పములు. ఏమంటే ఒక అత్తరబుడ్డు ఉంది, అత్తరబుడ్డిలో అత్తరం అనేటువంటిది సుగంధం, పరిమళం ఇచ్చే సువాసన ఇచ్చేటువంటి అత్తరం అనేది ఆ బుడ్డిలో ఉంది. పైన మనం మూతను బిగించేసాం. ఆ మూత ఆ యొక్క పదార్థం లేకపోతే అందులో ఉన్నటువంటి ఆ పరిమళించేటువంటి ఆ ద్రవ పదార్థము ఆ యొక్క పాత్రలో ఆ బుడ్డిలో ఉన్నంత కాలం కూడా, పైన మూత ఉన్నంత వరకు కూడా దానిలో పరిమళం ఎక్కడికి పోకుండా జాగ్రత్తగా ఉంటారు. ఏ కారణం చేతైనా ఒకవేళ బాటిల్కున్న మూత తీసి అలాగా పక్కన కొన్ని దినాలు ఉంచేస్తే
మూత తీసిన కొద్ది రోజులు ఆ పరిమళం అలాగ రావచ్చేమో, కానీ తర్వాత అది ఉండకపోవచ్చు. కానీ మూత అనేది ఎప్పుడైతే మనం ఉంచామో తప్పనిసరిగా అందులో ఉండవలసిన పరిమళం ఎక్కడికి చెదిరిపోకుండా అక్కడే ఉంటారు. అందుకే అన్నాడు, మూయబడిన ఉద్యానమా, మూత వేయబడి ఉన్న జలకూపమా అన్నాడు. ఏమంటే పారేటువంటి జలానికి ఆనకట్లు కడుతున్నారు. అదొక మూత, అడ్డుగా, అంటే చెదరిపోకుండా, నీళ్లు నలుమూలలకు చెదరిపోకుండా పారేటువంటి జలానికి ఒక అడ్డుకట్టుగా ఒక ఆనకట్టు కడుతున్నారు. దానికి పెద్ద పెద్ద తలుపులు, పెద్ద అలాగ గేట్లు కిందకి దిగుతారు. తద్వారా ఏం జరుగుద్ది, ఆ ఉండవలసినటువంటి జలము ఉన్నట్లుగానే ఉండి అది వ్యర్థము కాకుండా, అది వేస్ట్ అయిపోకుండా, నలు దిశలకు అది చెదిరిపోకుండా మూత ఎప్పుడైతే వేయబడిందో ఆ దానికి హద్దు దాటి లోపల ఉన్నవన్నీ సురక్షితంగా భద్రంగా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు అన్నాడు, జకర్యాతో చెప్పాడు ఆ యొక్క 14:21 ఏమన్నాడు, యెరూషలేమునందును యూదా దేశమందు ఉన్న సకల విధములైన పాత్రలు యెహోవాకు ప్రతిష్టములగును అన్నాడు. అలాగే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము, అలాగే 14వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనములు అంటాడు, మీరు మీ దేవుడిని యెహోవాకు ప్రతిష్టమైన జనము అన్నాడు. ఇక్కడ పాత్రలన్నీ యెహోవాకు ప్రతిష్టములు అన్నాడు. ఆ పాత్రలంటే ఎవరో కాదు, మానవ జాతి, మనమే. ఏమండి, కొన్ని పాత్రలు మనం చూస్తాం. టీ కాసుకోవడానికి ఒక రకమైన పాత్ర, నీళ్లు కాసుకోవడానికి ఒక రకమైన పాత్ర, భోజనం వండుకోవడానికి ఒక రకమైన పాత్ర, కూర వండుకోవడానికి ఒక రకమైన పాత్ర, ఆహారం భుజించటానికి కంచం అనేది మరొక పాత్ర. కాబట్టి మన ఇళ్లలో ఎన్నో రకాల పాత్రలు ఉండొచ్చు. ఏ పాత్ర మనం వాడుకోవడం మానేస్తాం చెప్పండి? ప్రతిదీ మనకు అవసరమే. ఆఖరికి ఆ ఇంట్లో ఆ చిన్న స్పూన్, చిన్న చెంచా కూడా మనకు అవసరమే. చిన్న చాకు కూడా, కూరగాయలు తరిగేది కూడా మనకు అవసరం. దేన్ని వదిలేస్తున్నాం మనం? అలాగే భూమి మీద ఉన్న మానవ ప్రజలందరూ కూడా దేవుడు కావలసిన వారై ఉన్నారు. ఇందులో ఎవరు నిషేధింపబడిన వారు కానీ, నువ్వు నాకు అక్కర్లేదని కానీ, ఇది వ్యర్థమని కానీ దేవుడు ఎవరిని విడిచిపెడతాలేదు. ప్రతి పాత్ర దేవుడు కావాలి. ప్రతి పాత్ర కూడా నింపబడాలి. దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని అభిషేకంతో నింపబడాలి, దేవుని కృపతో నింపబడాలి, దేవుని ప్రేమతో, దేవుని సమాధానముతో, దేవుని దయతో మొదలగు ప్రతి పాత్ర కూడా నింపబడాలి. ఆనాడు కరువు కలిగినటువంటి సందర్భంలో అప్పుల వారు వచ్చినప్పుడు ఎలీషా దగ్గరకు ప్రవక్తల శిష్యులు ఒకరు భార్య వచ్చి అంటారు, ఇదిగో అప్పుల వారు వచ్చి నా బిడ్డను తీసుకెళ్ళిపోతున్నారు మహానుభావా అన్నప్పుడు ఆయన అంటాడు, నీ యొద్ద ఏమున్నదన్నప్పుడు, అయ్యా నా కుండలో కొంచెం నూనె ఉంది, నా కుండలో కొంచెం నూనె ఉన్నదన్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి ఎరువు పాత్రలు తెచ్చుకో, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎరువు పాత్రలు తెచ్చుకొని ఆ పాత్రల్లో ఆ ఉన్న నూనెని అందులో పోయని అన్నాడు. ఏమండి, ఆ కుండతో ఉన్న నూనె, కుండ ఎప్పుడు కిందకి దిగిందంటే తన చేయి పైకి ఎత్తినప్పుడే పైన ఉన్న కుండ కిందకి దిగింది. ఎస్, మన చేతులు ఎప్పుడైతే పైకి ఎత్తుతామో పైన ఉన్న దేవుని సహాయం మన మధ్యకు దిగి వస్తుంది. ప్రియుల, మన చేతులలో కట్టుకున్నంత చేపు, లేక మన చేతులలో ముడుచుకున్నంత చేపు దేవుని సహాయాన్ని మనం చూడలేము. కాబట్టి మన చేతులు పైకెత్తడం నేర్చుకోవాలి. ఆనాడు అహరోను హూరులను మోషే చేతులను ఆ పర్వతం మీద, రాయి మీద మోషేను కూర్చొని పెట్టి అహరోను హూరు అనబడిన వారు మోషే చేతులు పైకెత్తినప్పుడట అమాలేకుల మీద వారు జయం పొందుతూ, వారి ఇశ్రాయేలీయులు గొప్ప జయం పొందుతూ వచ్చారు. ఎప్పుడైతే మోషే చేతులు బరువెక్కి తన చేతులు మరలా కిందకు దించేసేసేవాడో అవతల శత్రువులు గెలిచేవారు అని చెప్పేసి వ్రాయబడినారు. కొత్త నిబంధనలో మనం చూస్తాం, పౌలు తిమోతి రాసిన తన పత్రికలు అంటాడు, ప్రతి పురుషుడును పరిశుద్ధ స్థలములలో తమ చేతులను పైకెత్తి దేవుని ప్రార్థన చేయవలెను. ఎప్పుడైతే ఈమె చెయ్యి పైకెత్తిందో పైనున్న నూనె కొండ కిందకి ఎప్పుడు దిగి వచ్చినారు. వెంటనే ఆ నూనె కొండ ఏం చేసిందంటే అనేక పాత్రలకు సమాధానం చెప్పింది. అనేక ఖాళీగా వెలితిగా ఉన్న ప్రతి పాత్రను కూడా ఆ నూనె వచ్చి ఏం చేసిందంటే నింపటం జరిగినది. ఇక ఆ ఇంట్లో ఏ పాత్ర కూడా ఖాళీగా లేదండి. అది చెంబు అవ్వచ్చు, చిన్న మంచినీళ్ళు తాగే గ్లాస్ అవ్వచ్చు, అది కొండ అవ్వచ్చు, బిందె అవ్వచ్చు గాక ప్రతి పాత్రలన్నీ కూడా నూనెతో నిండిపోయాయి. కాబట్టి దేవుడు జకర్యాతో చెప్పుడు, యెరూషలేమునందును యూదా దేశమందును సకల ప్రదేశములో ఉండు సకల విధములైన పాత్రలు యెహోవానగు నాకు ప్రతిష్టములగును అన్నాడు.
ఇక్కడ మనం ద్వితీయోపదేశకాండంలో చూస్తే 7వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినది, మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనాంగం, సమస్త జనముల కంటే ఆయన మిమ్మల్ని స్వకీయ సంపాద్య జనమగునట్లుగా ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. సమస్త జనముల కంటే మీరే ప్రతిష్టములైన జనాంగమునై ఉన్నారు అన్నాడు. ఆ 2 చోట్ల ద్వితీయోపదేశకాండం 7:14, 2వ వచనములు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాత్ర అంటే ఇక్కడ ఎవరో కాదుగాక, పాత్ర అంటే మానవ మాతృలమైన మనమే. పాత్రలోకి పదార్థం రావాలి అని అంటే గనుక కింద ఉన్న పాత్ర ఒకసారి తిప్పబడాలి. నిన్నటి వరకు పదార్థం లేనప్పుడు, అది ఉపయోగపడలేనప్పుడు దాని తల కింద వైపునకే చూస్తుంది. ఇప్పుడు ఆ పాత్రను ఉపయోగించుకోవాలి అని అనుకుంటే కనుక, అందులోకి పదార్థాన్ని నిల్వ చేయాలనుకుంటే కనుక ముందు అది కడగబడే చోటుకి రావాలి. ప్రతి పాత్ర కడగబడాలి. కొందరు పాత్రలు ఏం చేస్తున్నారు ఈనాడు అని అంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పాత్రను వెలుపట మీరు శుద్ధి చేయుచున్నారే కానీ దాని లోపల దోపుతోను అచితేంద్రముతో నింపబడినదే. ఈనాడు దేహశుద్ధి అని పరుగులెత్తే వారు చాలా మంది ఉన్నారు. అనేక మంది తమ తమ మతాల పేరుట శరీరానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ నీళ్లలో మునిగితే శుద్ధి, ఫలానా నీళ్లలో మునిగితే మోక్షం దొరుకుద్ది అని చెప్పి కేవలము దేహానికి శుద్ధి చేస్తూ ఉన్నారు. ఎక్కడికో వెళ్ళి ఫలానా చుట్టూ తిరిగితే నాకు మోక్షం అవుతుంది, శరీరాన్ని నడిపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. కానీ అంతరంగానికి మాత్రము కడిగే ప్రసక్తి ఎక్కడా కూడా దొరకట్లేదు. కాబట్టి ప్రభు చెప్పాడు, అయ్యో గుడ్డి పరిసయుడా, నీవు పాత్రను వెలుపటే నువ్వు శుద్ధి చేస్తున్న, బయటికి కనబడేటట్లుగా మెరుగు పెట్టినట్లు, ప్రకాశించినట్లుగా, 10 మందికి తెల్లగా కనబడినట్లుగా బయటికి మాత్రం శుద్ధి చేస్తున్నావురా నాయనా, కానీ దాని లోపల భాగము దోపుతో అచితేంద్రముతో నింపబడిందని ప్రభు చెప్పేశారు. కాబట్టి ఏదైనా ఒక పాత్రను మనం ఉపయోగించుకోవాలన్నప్పుడు బయట అవసరమే, కానీ బయట శుద్ధి చేసే దానికంటే కూడా ఎక్కువ శాతము పదార్థం అనేది లోపల ఉంటుంది. కాబట్టి లోపల భాగాన్ని మనం శుద్ధి చేయాలి. ప్రియులారా, ఒక చోట వివాహం కొత్తగా అయ్యింది, నూతన వధూవరులు. అయితే పెళ్ళైనటువంటి 4 రోజులకే భర్త తన భార్యను కొట్టడం ప్రారంభించాడు. ఆ పక్కవారు వచ్చి, ఇదేంటి పెళ్ళే 4 రోజులు అయిందో లేదో, భర్త ఇంత మూర్ఖుడా ఏంటి, ఎందుకు ఇలా కొట్టాడని చెప్పేసి భర్త లేని టైంలో భార్య ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగారు, ఏమ్మా ఏంటి మీ ఆయన ఇలాగా కొడుతున్నాడు ఏంటంటే ఆవిడ ఏదో చెప్పింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాగా ప్రతిసారి ఇలాగ కొడుతూనే ఉన్నారు చాలా సందర్భాల్లో. కారణం ఏమిటి అనంటే, భర్తకు పెరుగంటే ఇష్టము, ఖచ్చితంగా రాత్రిపూట పెరుగేసుకుని భోంచేస్తాడు. అయితే ఏం చేసిందంటే, ఉదయం మాటలో పాలు వేసేవారి దగ్గర పాలు పోయించుకుంటుంది, పాలు కాస్తుంది, పెరుగుగా తోడెడుతుంది. కానీ ఎందుకో పాలు ఇరిగిపోవటం మొదలెట్టాయి. ఇలా పాలు ఇరిగిపోవటం మొదలెడితే భర్త వచ్చి అడిగాడు, పెరుగు ఉందా ఇవాళ అంటే, ఇవాళ కూడా పాలు ఇరిగిపోయినాయి. ఇలా 2-3 సార్లు చేసుకున్నాడు. ఏంటి ఇలా ఎంతకాలం అని చెప్పేసి ఇలా ఎప్పుడు చూసినా పాలు ఎరగొడతాను, నేనేం చేయమంటారండి, నేనేం చేయమంటారు? 50 రూపాయలు పాలు వేయించుకుని అదే పరిస్థితి, 60 రూపాయల లీటర్ పాలు వేయించుకుని అదే పరిస్థితి అని నీకు ఇదే మాట చెప్తుంది. ఇంకా భర్త కూడా విసుగు కలిగి వదిలేసుకొని ఇంకా పెరుగు తినటమే వేస్ట్ అన్నట్టుగా ఆగిపోయాడు. ఇలాగో ఉండగా ఇంటి పక్కన ఒక దినాన్ని ఒక పెద్ద ఆమె వచ్చి అడిగింది, ఏమ్మా ఏంటి తరచుగా మీరు ఇలా గొడవలు పెట్టుకుంటున్నారు, ఇప్పుడు చూసి నీ భర్త నిన్ను కొడుతున్నాడు అంటే, ఆమె చరిత్ర స్టోరీ అంతా చెప్పింది. ఇలా నా భర్తకి బాగా పెరుగంటే ఇష్టం, అయితే ఇలా జరిగిందమ్మా అమ్మగారు అని చెప్పింది. అప్పుడు ఆమె అన్నదట, ఏ పాలు వాడుతున్నావు అసలు, నువ్వు లీటర్ ఎంతకి ఎంచుకుంటున్నావు అని అంటే, ఎంత ఏంటంటే ముందు 30 రూపాయలు ఎంచుకున్నాను, ఇరిగిపోతుందని చెప్పేసి 35 రూపాయలు ఎంచుకున్నాను, ఆ పాలు ఇరిగిపోతున్నాయి 40 రూపాయలు ఎంచుకున్నాను, అవి విరిగిపోతున్నాయి 45 ఎంచుకున్నాను, 50 రూపాయలు 60 రూపాయల లీటర్ పాలు ఎంచుకున్నాను అని. అప్పుడు ఆ తెలివైన ఆవిడ ఏం చేసిందంటే, ఎందులో పోయించుకుంటున్నామంటే, గిన్నెలోనేనండి, ఒకసారి గిన్నెను తీసుకొని రా అన్నదట, ఆ పాత్రను తీసుకొని రా తల్లి అన్నదట. తీసుకొచ్చింది. చూస్తే మాత్రం బయటికి చాలా చక్కగా కడిగి ఉన్నది, లోపల మాత్రము కొంత కిలుం పట్టేసి ఉన్నది. ప్రియుల లోపల భాగం మాత్రము కొంత శుభ్రం చేయబడలేదు. అప్పుడు ఆవిడ ముఖం ఒక్కొక్కసారి ఇలా కళ్ళు ఎర్రచేసి చూసి, కాస్త చింతపండు ఎర్రమట్టి తీసుకొని రా అని చెప్పి శుభ్రంగా గిన్నెను లోపల భాగం అంతా శుభ్రంగా శుద్ధి చేసేసింది, ఎండలో ఆరబెట్టేసింది, చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు ఆవిడ ఏమన్నా తెలుసా, లీటర్ పాలు ఎంతవరకు ఎంచుకున్నావు అన్నది. ఆఖరికి 60 రూపాయల లీటర్ పాలు కూడా ఎంచుకున్నాను అమ్మగారు, అయినా సరే పాలు ఇరిగిపోతున్నాయని చెప్పి. ఇప్పుడు ఆ తల్లి గారు ఏం చెప్పి తెలుసా, 5 రూపాయల లీటర్ పాలు ఎంచుకు ఈరోజు చాలు, 5 రూపాయలు ఎంచుకుని చూడు అన్నది. ఎదురుకుంటాను పాలోడు వచ్చాడు, 5 రూపాయల లీటర్ పాలు అన్నాడు. ఆ 5 రూపాయల లీటర్ పాలు ఎంచుకుంది, సరిగ్గా తోడెట్టింది.
అద్భుతంగానే ఏదో రాయ గడ్డ కట్టేసినట్టు మంచి పెరుగుగా మారింది. ఆ రోజు రాత్రి భర్త వచ్చాడు, కడుపు నిండా భోజనం పెట్టింది. భర్త అడిగాడు, ఏంటి ఎప్పుడు లేని పెరుగు ఇంత కమ్మగా ఉంది ఏంటి, కారణం ఏంటంటే ఆవిడ చెప్పింది, తన భార్య ఇలాగ ఎదురుగుంటే పెద్దమ్మ గారు వచ్చారు, వాళ్ళ మన గొడవ ఎప్పుడు వింటున్నారట. ఆమె నన్ను అడిగింది, ఇంతకీ పాలు పోయించుకునే పాత్ర ఒకసారి తీసుకురా అని చెప్పింది. పాత్ర తీసుకెళ్ళి చూపించాను. బయటంతా నువ్వు బాగానే కడిగేవే పిల్ల, లోపల భాగం అంతా కూడా కిలుం పట్టేస్తున్నది, నీకు చేత కాలేదు కడగటం అని చెప్పి నా ఎదురుగుండా శుభ్రంగా లోపల భాగాన్ని కడిగేసింది. ఎప్పుడు 60 రూపాయలు పాలు ఎంచుకున్నా నేను, ఈరోజు 5 రూపాయలు పాలు ఎంచుకున్నది ఆవిడ మాట చెప్పిన 5 రూపాయలు పాలు ఎంచుకున్నా కూడా 5 రూపాయలు కూడా పెరుగయింది అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులారా, పాత్ర అనేది ఈ దేహం మనమే, మనిషే. ఈ పైకి మాత్రమే మన అడావుడి చేసి బయటికి మాత్రమే సింగారించుకోవటము, ఆకర్షణీయంగా కనబడటము, శుద్ధి చేసుకోవటము ఇది మాత్రమే కాదుగా దేవుడు కోరేది మనుషుని అంతరంగాన్ని కూడా కోరుకుంటున్నాడు. అలాగని బయటికి చెడిపోమని చెప్పట్లేదు ఆయన. బయటికి నువ్వు బాగుండు, దానికంటే కూడా అంతరంగంలో ఇంకా బాగుండు అంటున్నాడు దేవుడు. ఏమంటే కంచం బయట మట్టి ఉన్నా పర్లేదు, కంచంలో మనం అన్నం పెట్టుకుని తింటున్నాం కాబట్టి లోపల భాగం అనేది మరి ముఖ్యంగా మనకి అవసరమై ఉన్నది కదా. ఇప్పుడు 2 చేతులు ఉన్నాయి, ఈ 2 చేతులు కూడా ఒకటి శరీరము ఒకటి ఆత్మతో మనం పోల్చుకుందాం. మనం పగలంతా పని చేసాం, భోజనపు వేళ అయింది, చేతుల నిండా మట్టి ఏదో పట్టుకున్నది, అయితే అక్కడ కొంచెం నీళ్ళే ఉన్నాయి, చిన్న సబ్బు ముక్క ఉంది, కొంచెం నీళ్ళు ఉన్నాయి. గట్టిగా కడుక్కుంటే ఒక చేతికి మాత్రమే సబ్బు, ఒక చేతికి మాత్రమే ఆ నీళ్లు సరిపోతాయి, 2 చేతులకు సరిపోకపోవచ్చు. అయితే ఇప్పుడు మనం భోజనం తినేటప్పుడు 2 చేతుల్లో ఏ చేతికి ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇవ్వాలి అనంటే, భోజనం ఏ చేతితో అయితే మనం తింటున్నామో ఆ చేతికే కడుక్కోవడానికి మనం ఎక్కువగా ఇష్టపడతాం. ఎందుకంటే ఈ పక్కనున్న చేతితో భోజనం తింటా లేదు కాబట్టి దీని అంత కడగకపోయినా పెద్ద పర్వాలేదు, అలాగని చెప్పి దీన్ని మైండ్లో ఉంచమని కాదు, దీనికి శుద్ధి అవసరమే. కానీ దీనికంటే కూడా ఆహారం అనేది దీంతో ఎక్కువగా తింటాం, దీంతోటే తింటాం కనుక దీనికంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. కాబట్టి ఇక్కడ కుడి చెయ్యి అనేది అంతరంగానికి సాదృశ్యము, ఎడమ చెయ్యి అనేది కనబడేటువంటి భౌతికమైన దేహానికి సాదృశ్యము. అలాగే ఒక గిన్నె వెలుపట లోపట అనేది మనం చూస్తాం. బయటికి మాత్రమే శుద్ధి అవసరమే, కానీ అది మాత్రమే ముఖ్యం కాదు. దానికంటే ముఖ్యమైనది లోపల భాగం, పదార్థం అనేది వచ్చి నిల ఉంటుంది కనుక లోపల భాగం మనకు శుద్ధి అవసరం. కాబట్టి ఇక్కడ జకర్యాలో దేవుడు చెప్పాడు 14:21, యెరూషలేమునందును యూదయా దేశమందును సకల కాపురు స్థలములలో ఉండు సకల విధములైన పాత్రలు యెహోవాకు ప్రతిష్టములగును అన్నాడు. కాబట్టి ఆ ప్రతిష్టమైన పాత్ర ఎవరంటే మనమే. కాబట్టి ఇప్పుడు ఈ పాత్రలు అపవిత్రం అయిపోకుండా ఉండాలి అంటే, పాత్రలో ఉన్న పదార్థం అనేటువంటి జీవ సమృద్ధి పాడవకుండా ఉండాలి అంటే ఈ పాత్రకు పైన తప్పనిసరిగా మూత అవసరము. ఆ మూతయే యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, రక్షించబడిన ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తు హృదయాంతరంగములో ఆయనను మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆయన మనకు ప్రభువుగా ఒక తెరగాను, ఒక మూతగా ఎప్పుడు కూడా ఆయన మనకు ఉండాలి. ఈ బయట ఉన్న చెడు అనేది లోపలకు రాకుండా ఉండాలంటే ఆయన అడ్డుకట్టుగా, అడ్డుబండగా ఆయన మనకు ఆధారంగా మధ్యలో ఉంటాడు. ఒకవేళ మూత లేదా బయట ఉన్న చెడంతా కూడా లోపలికి వచ్చేస్తారు. ఎప్పుడైతే తెరవబడిన తర్వాత బయట ఉన్న చెడంతా కూడా లోపలకు ప్రవేశించబడతారు. అలాగా ప్రవేశింపకుండా ఉండాలంటే దేవుడు అక్కడ చెప్పాడు. సంఖ్యాకాండము 19:15 ఏమన్నాడు? మోషే, ఇశ్రాయేలుతో ఈ మాట చెప్పు, అదేమిటంటే, మూత వేయబడక తెరచియున్న ప్రతి పాత్ర అపవిత్రమైపోతాది అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడి గిన్నెలు, పాత్రలు దేవుడికి అవసరమా అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, వాటి ద్వారా ఎంతో జ్ఞానాన్ని దేవుడు మనకు నేర్పించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని స్వయంగా దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగే అంత జ్ఞానవంతులు మనం కాదు కనుక మనకు జ్ఞానాన్ని ప్రసాదించటానికి వాడికలో ఉన్న వస్తువులని మనం ఎదుట పెట్టి అలంకరణ రూపంలో దేవుడు మనతో మాట్లాడేవాడనై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మన పాత్రల మీద మూత అనేటువంటి క్రీస్తు ఉన్నాడా లేదా? కొందరు జీవితాల్లో మూత ఉంటారు, కానీ వారి అంతరంగంలో పొంగినప్పుడు చూడండి, అప్పుడప్పుడు భోజనం మనం వండుకుంటాం. ఆ భోజనం వండినప్పుడు ఆ యొక్క పాత్ర మీద మూత పెడతాం. కింద మంట ఉంటుంది, లోపల పదార్థం ఉడుకుతూ ఉంటుంది.
ఎప్పుడైతే వచ్చిందో, పొంగు అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మూతను తీసుకెళ్ళి అవతలకి విసిరేస్తారు. కాబట్టి దయచేసి ఎవరి జీవితంలో కూడా పొంగు రావద్దుగాక. పొంగు వచ్చిందా మూత పక్కకి వెళ్ళిపోతుంది, జాగ్రత్త. ఎందుకంటే ఆ మూత పడిపోవటానికి, మూత పక్కకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే ఆ పదార్థము, ఆ పాత్రలో పొంగుతున్న పదార్థమే కారణం. ఒక్కొక్కరు ధన విషయంలో పొంగిపోతుంటారు. వారు అందాన్ని బట్టి పొంగి మురిసిపోతుంటారు. వారి బిడ్డలను చూసో, వారి ఉద్యోగాలను చూసో, వారి సంపాదన చూసో లోపల పొంగిపోతారు. సముద్రంలో ఎప్పుడు కూడా పొంగు రాకూడదు గాక, భూకంపం లాంటివి. సముద్రములో ఒక్క పొంగు వచ్చిందా కొన్ని లక్షల మందిని తన పొట్టలో పెట్టేసుకుంటా తీసుకెళ్ళి. ఒక్క సునామీ లాంటి పొంగే గనుక వచ్చిందా దాదాపు ఒక 10 మైళ్ళు దూరం ముందుకు వచ్చేస్తుంది ఆ నీటి ప్రవాహం. పెద్ద పెద్ద భవనాలు, లక్షలాది ప్రజలు ఒక్కసారి జల సమాధి అయిపోతారు. మరలా అలా పొంగి ఎదరకొచ్చి మళ్ళీ గప్చిప్గా మెల్లగా వెనక ఇలా శవాలను తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. సముద్రములో పొంగు రావద్దు, కుటుంబాల్లో పొంగు రావద్దు, వ్యక్తిగత జీవితాల్లో పొంగు. నా గొప్పతనం, అందరికంటే నేను చాలా అందంగా ఉంటాను, నేను చాలా బాగుంటాను, నేను పలానా హీరోలా ఉంటాను, లేకపోతే పలానా హీరోనిలా ఉంటాను, అందరూ నన్నే చూస్తుంటాను. ఏమాత్రం కూడా తనలో తాను మురిసిపోవటానికి కానీ, తనలో తాను పొంగిపోవటానికి కానీ వీల్లేదు. అలా పొంగేవా, ఎంత నువ్వు రక్షణ పొందినా, ఎంత క్రీస్తు ప్రభువును నువ్వు ప్రభువుగా ప్రతిష్ఠించుకోగలిగినా ఏదో ఒక రోజు మూతని క్రీస్తు పక్కకి వెళ్ళిపోవటం ఖాయము. మూత ఎందుకు పక్కకి వెళ్ళిపోతుంది అంటే లోపల పొంగు రావటాన్ని బట్టి. ఆ పొంగు అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మూత దానికైతే మెల్లిమెల్లిగా జారి పక్కకి వెళ్ళిపోతుంది. కొంతమంది సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సొంత నిర్ణయాలు బట్టి క్రీస్తు అంటాడు, సరే అమ్మా అన్నీ నీ సొంత నిర్ణయాలు అన్నప్పుడు ఇక నేనెందుకు ఉండాలి, కాబట్టి నేను జాగ్రత్తగా పక్కకి వెళ్ళిపోతాను. కొంతమంది పెళ్లి సంబంధాలు సొంతంగా నిర్ణయం చేసుకుంటారు. సేవకుని సంప్రదించారు, సంఘాన్ని సంప్రదించారు, సొంత తెలివితేటలు చేస్తారు. మధ్యలో ఫెయిల్ అయిపోతుంటారు, మధ్యలో వేస్ట్ అయిపోతుంటారు. పెళ్లి చేసుకుంటారు, కొంతకాలమే ఎడబాటు అయిపోతారు, విడిపోతారు, విడాకులు తీసేసుకుంటారు. అప్పుడు గుర్తు వస్తారనమాట, ఎలా చేశారంటే అయ్యో మిమ్మల్ని ఆ రోజు సంప్రదించలేదండి, ఏదో ఎవరో చెప్పారు కానీ మేము వెళ్ళిపోయాం. అన్ని సొంత నిర్ణయాలు. ఈ సొంత నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఏం జరుగుద్దంటే క్రీస్తు అంటాడు, నేను నీకు అంత అవసరం లేనప్పుడు, ఏ విషయం నాతో నువ్వు చెప్పట్లేనప్పుడు ఇక నేను మాత్రం ఎందుకు ఉండాలమ్మా, నీ కుటుంబానికి ఆధారంగా, నీ హృదయానికి కావాలిగా నేను ఎందుకు ఉండాలి, నీ పని నువ్వు చూసుకుంటున్నప్పుడు నా పని నేను చూసుకుంటే వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి పాత్ర మీద మూతగా ఉండవలసిన ఆయన పక్కకు జరుగుతాడు అనమాట. ఎప్పుడైతే పక్కకు జరిగిందో ఆ మూత ఆటోమేటిక్గా పొంగు వస్తుంది. లేదా ఆ పొంగు రాకపోయినా బయట ఉన్న చెడు ఖచ్చితంగా ఆ మూత లేని కారణం చేత పదార్థంలోకి వెళ్ళిపోతాడు. ఏమంటే పాలు కాసి మూత పెట్టకుండా మనం ఏదో పని మీద మనం బయటికి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఏదో పిల్లో ఎలకో ఖచ్చితంగా లోపలికి వెళ్తారు. పాలు మీద మూత వేయలేదు కాబట్టి ఏదో కుక్కో పిల్లో ఎలకో ఏదో మొత్తం మీద పాలు తాగేస్తాయి. అదే కనుక ఆ పాత్ర మీద ఒక మూత పెట్టి ఆ మూత కదిలిపోకుండా ఒక బరువైన రాయి లాంటిది ఏదైనా పెడితే మనం మళ్ళీ వచ్చేసరికి పాలులాగా ఉంటాయి, అక్కడ ఏది కూడా పాడవద్దు. కాబట్టి పాత్ర మీద మూత అనేది తప్పనిసరిగా అవసరము. కాబట్టి ప్రియులారా, ఆ పాత్ర మనమే అయితే ఆ పాత్ర మీద పెట్టబడినటువంటి ఆ మూత సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారై ఉన్నారు. కాబట్టి ప్రతి మూత కూడా పాత్ర కంటే విడితి సైజు పెద్దదై ఉండాలి. పాత్రతో మూత సమానంగా ఉందా ఖచ్చితంగా అది బెజ్జంలో పడిపోయినట్లుగా కిందకి దిగిపోతుంది. కాబట్టి దాని హద్దుకి కాస్త మూత అనేది ఎప్పుడు కూడా పెద్దదిగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు దేవునికి, దేవుని సంఘానికి, దేవుని వాక్యానికి ముందు స్థానమి, పెద్ద స్థానమి, పెద్ద పీఠమై ప్రాముఖ్యత ఇవ్వి. నాతో సమానమని కానీ నాకంటే తక్కువేదని కానీ ఎప్పుడు కూడా మనసులో కూడా ఉద్దేశాలు రానివ్వక సహోదరి సహోదరుడా, నీ దేవునికి ప్రాముఖ్యత, నీ సంఘానికి ప్రాముఖ్యత, నీకు వాక్యం బోధించి నిన్ను బుద్ధి చెప్పి సరైన సన్మార్గం నడిపించేటువంటి ఆత్మాభిషిక్తులైన నీ దైవజనులకు నువ్వు లోబడి ఉండు. అది కఠినమైన మాట అయినా ఇష్టపూర్వకంగా మనసారా అంగీకరించడానికి ప్రయత్నం చేయి. అది గద్దింపు మాట అయినా, ఖండించే మాట అయినా, నీ బ్రతుకును దిద్దే మాట అయినా దానికి నువ్వు లోబడి ఉంటే నీకు ఎంతైనా ప్రయోజనకరము. ఎప్పుడు కూడా తీయటి మాటలే కావాలి, నన్ను గద్దిస్తే వేరే చర్చికి వెళ్ళిపోతాను, ఈ చర్చ ఉన్నది బోళ్ళు ఉన్నాయి ఊళ్ళో చర్చిలు అని ఎలాగా ఎన్ని చోట్ల కానీ మారుతాం.
ఒక చోట మారలేని 10 రూపాయల కాగితం ఎక్కడికి వెళ్తే మాత్రం మారుతుంది ప్రియులు. ఎక్కడికి వెళ్ళినా దాని బెజ్జాలు ఉన్నాయి కూడా ఎక్కడికి వెళ్ళినా మారదు. ఒక చోట నువ్వు స్థిరపడలేని ఎన్ని సంఘాలు మారినా అదే పరిస్థితి. కాబట్టి మధ్యాహ్న సమయంలో క్రీస్తు అనే వాక్యము మూతగా నీ హృదయం అనేటువంటి ఆ యొక్క పాత్రపై ఆయన ఉన్నాడా, లేక పక్కకు జరిగిపోయాడా, అసలు మూతే లేకుండా పోయిందా అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేయి. పాత్రను ఉపయోగించుకోవాలన్నప్పుడు కింద ఉన్న పాత్రను కిందకి దింపి నీళ్లతో కడుగుతాం, అనగా బ్యాప్టిజము. నీళ్లతో కడగటం అనేది బాప్తిజము. ఎప్పుడైతే నీళ్లతో కడిగామో ఇప్పుడు ఆ పాత్రను తిరగేసి పెడతాం. ఇప్పటి వరకు కిందకున్న దాన్ని పైకి చూపించేలా చేస్తాం ఆ పాత్ర. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే సంఘం అనేటువంటి పొయ్యి మీదకు తీసుకొచ్చి దాంట్లో పదార్థం వేసి అందులో పదార్థాన్ని మనం ఉడకబెట్టడం లేకపోతే పదార్థం వండుకోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పదార్థం అనేది అందులోకి వచ్చిందో ఆ పదార్థం అనేది ఆ జీవాహారం అనేది ఎప్పుడు నీలో పాడవకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఆ పాత్ర మీద ఖచ్చితంగా మూత అనేటువంటిది అవసరమైంది. ప్రియులారా, లోకములో మరి 3 రకాలైనటువంటి పాత్రలు కలవు. ఒకటి మనము ఒక పాత్ర అయితే, 2 క్రీస్తు కూడా ఒక పాత్ర అయి ఉన్నాడు. 75 సంకీర్తన 8 వచనం మనం గమనిస్తే, కీర్తనల గ్రంథం 75 సంకీర్తన 8 వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది, అది ద్రాక్షారసముతో నిండి ఉన్నది, అందులో ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది అని చెప్పేసేసి అక్కడ మనం చూస్తాం. ఆయన దానిలోనిది వారికి పోయిచున్నాడు అంటాడు. అంటే దేవుని చేతిలోనట ఒక పాత్ర ఉందట. దేవుని చేతుల్లో ఒక పాత్ర ఉంది. 75 కీర్తన 8వ వచనం, యెహోవా చేతుల్లో ఒక పాత్ర ఉంది, అది ద్రాక్షారసముతో అది నిండి ఉన్నది, అది సంభారముతో ద్రాక్షారంతో పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది అని మనం చూస్తాం. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. ఆ పాత్ర ఎవరో కాదు, సాక్షాత్తు క్రీస్తునాథుడే. ఆయన కూడా ఈ లోకానికి ఒక పాత్రగా వచ్చి తనలో ఉన్న రక్తమంతటిని చిందించి ఖాళీగా అనేక పాత్రలమైన మనలో నింపాడు ఆయన. ఒకటి క్రీస్తు ఒక పాత్ర అయితే, మనం కూడా ఒక పాత్ర అయితే, 3వ పాత్ర ఇంకోటి ఉంది సుమా, అదే అపవాది చేతుల్లో ఉన్న పాత్రలకు అపవాది ఒక పాత్ర. పౌలు కొరింథీయులకు రాసిన తన మొదటి పత్రిక 10:16 వచనం గమనిస్తే అక్కడ అంటాడు, మనము దేవుని పాత్రలోనిది దయ్యము పాత్రలోనిది కూడా త్రాగకుందుము. 2 కూడా మనకు వద్దు, ఇది ఏదో ఒక దాంట్లోది మనం త్రాగుదాం. మీరు క్రీస్తు బల్లలోను దయ్యము బల్లలోను పాలు పొందనేరరు. మీరు క్రీస్తు యొక్క బల్ల మీద ఆహారము దయ్యము బల్ల మీద ఆహారం పొందనేరరు. అలాగే క్రీస్తు పాత్రలోనిది దేవుని పాత్రలోనిది అలాగే దయ్యము పాత్రలోది మీరు త్రాగుదురా, అలా త్రాగనేరరు అని చెప్పేసి వ్రాయబడినది. కాబట్టి ప్రియులార, దుష్టుడైన అపవాది ఒక పాత్రే, మనము కూడా ఒక పాత్రే. క్రీస్తునాథుడి లోకానికి మానవ రూపంలో మనిషిగా ఒక పాత్రగా వచ్చాడు. కానీ ఆయన వాస్తవానికి ఏమంటే పాత్ర పైన అధికారి అనబడిన మూత అయి ఉన్నాడు ఆయన. ఆ సంగతి మనం మర్చిపోవద్దు. ప్రతి పాత్ర కూడా తనలో ఉన్న పదార్థమును జాగ్రత్తగా ఉంచుకోవాలి అని అంటే ప్రతి పాత్రకు పైన మూత అనేది తప్పనిసరిగా అవసరం. ఆ మూతే యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న సమయంలో మరి మీ విశ్వాస జీవితంలో క్రీస్తు అనేటువంటి మూత ఎంతవరకు మీలో ఉన్నాడు? క్రీస్తు అనేటువంటి మూతను మీరు కలిగి ఉన్నారా? లేదా క్రీస్తు అనే మూత కొంచెం పక్కకు వెళ్ళి గాలి తగులుతూ బయట ఉన్నదంతా లోపలికి అయినా వెళుతున్నది? ఒకసారి ఆలోచన చెయ్యండి. ఆ కొంచెం 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 పక్కకు తీయటం పూర్తిగా మూత పక్కకి వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో క్రీస్తుని పక్కన పెడుతుంటారు. ప్రభా, ఇది మా ఆచారము, మీరు కాస్త పక్కెళ్ళండి ప్రభా. ఇది ఎప్పటి నుంచి వస్తున్న మా సాంప్రదాయము, మీరు కొంచెం పక్కెళ్ళండి ప్రభా. ఇది మా పూర్వీకుల నుండి వచ్చేటువంటి ఆచారం. ఏమంటే కొంతమంది మారు మనసు రక్షణ పొంది కూడా పెళ్ళిళ్ళ విషయం వచ్చేసరికి సాక్షాత్ తమ కులాల్లో ఉన్న వాళ్ళు ఎన్నుకుంటారండి. చాలా దౌర్భాగ్యం. దీనిని బట్టి వారు సంపూర్ణమైన మారు మనసు పొందిన వారని చెప్పలేరు. మారు మనసు పొందిన వారైతే దేవుని పాదాల దగ్గర వేడుకుంటారు, ప్రభువా ఏది నా బిడ్డకు మీరు సమకూరుస్తారో దానిని నేను అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని అన్నప్పుడు దేవుడు ఏదైతే నీ బిడ్డలకు సిద్ధపరుస్తాడో దాన్ని నేను తీసుకోవాలి. అది సాక్షాత్ దేవుడు నీకు ఇచ్చింది. ఇక్కడ దేవుడు నీ బిడ్డ మనిషి కనుక నీ బిడ్డ కూడా దేవుడు మరొక మనిషిని ఇస్తాడు, పశువునివ్వలేదు. నీ బిడ్డ ఆడబిడ్డైనా మగబిడ్డైనా మొత్తం మీద నీ బిడ్డలనే వారు మనుషులు కనుక నీ బిడ్డ కూడా దేవుడు ఇచ్చేది కూడా మనిషినే ఇస్తున్నాడు.
కానీ నువ్వేం చేస్తావు అంటే ప్రభుని తెలుసుకొని కూడా కులంతో కూడిన మనిషి కావాలని నువ్వు అనుకుంటావు. దేవుడు ఏమంటే కులం నీకు అక్కర్లేదు, కానీ నీ బిడ్డకు మనిషే కావాలి. నీ బిడ్డ ఆడబిడ్డ అయితే మగ మనిషి కావాలి, నీ బిడ్డ మగబిడ్డ అయితే ఆడబిడ్డ అనే మనిషి కావాలి. కానీ ఇక్కడ మనుషులు ఏం చేస్తారంటే కుల వ్యవస్థను తీసుకుంటారు. మా కులంలో అమ్మాయే కావాలండి, మా కులంలో అబ్బాయే కావాలండి. మా పాప తెల్లగా ఉంటుంది కాబట్టి మాకు తెల్లగా ఉన్న అబ్బాయి, ఏమన్నా నల్లగా ఉన్న అబ్బాయి మనిషి కాడా, లేక నల్లగా ఉన్న అబ్బాయిని దేవుడు సృష్టించలేదని అందామా? ఏమండి ఈ విధంగా ఈ సంపాదన చూడటం, రంగు చూడటము, కులము చూడటము, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆచారాలు చూడటం అనేది 100% కూడా మారు మనసు పొందిన బిడ్డలైతే వారు కారుగాక. మారు మనసు పొందిన వారు కులం చూడరు, మతము చూడరు. ఆడబిడ్డకు ఒక మగబిడ్డ కావాలంతే. ప్రభువా ఎక్కడ దాచుంచావో అంతవరకు నిరీక్షణతో ఎదురు చూస్తాం ప్రభువా, తగిన సమయంలో నువ్వు ఇయ్యండి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తారు. తగిన సమయంలో దేవుడు దాన్ని దగ్గర కంట తీసుకొని వచ్చి దేవుడే అప్పగిస్తారు. ఇది మారు మనసు పొందిన బిడ్డల్లో వెతుక్కోవలసిన మంచి అనుభవం ప్రియుల. ఈ మారు మనసు లేని వాళ్ళే తమ కులస్తులకు చెప్పుకుంటారు, ఏమండి మన ఓటు కాబట్టి మన దాంట్లో మా అబ్బాయికి ఒక అమ్మాయిని చూడండి, మా దాంట్లో మా అబ్బాయికి ఒక అమ్మాయిని చూడండి, లేకపోతే మా అమ్మాయికి ఒక అబ్బాయిని చూడండి, మన ఓటు కదా, మన కులంలో చూడండి. ఏమండి దరిద్రగొట్టు పరిస్థితులు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఇంకా సంపూర్ణ, అందుకే వారి ఇళ్లలో ఎక్కడ లేని తెగుళ్ళు, ఎక్కడ లేని సమస్యలు, ఇబ్బందులు, తర్వాత కుటుంబంలో సమాధానము లేని పరిస్థితి, కొన్నిసార్లు పరువు పోయేటువంటి పరిస్థితి ఎదురవ్వటాలు. ఎందుకంటే దేవుని కృపకు వారు అప్పగించబడాలి. దేవుని నీతి ఏంటో వారు గుర్తించట్లా, దేవుని సంకల్పం ఏంటో వారు ఎరగరు. కానీ తమ స్వచిత్తాన్ని వారు ముందు పెడుతుంటారు. అలా ముందు పెడుతూ మూత అనే దాన్ని పక్కన పెడుతుంటారు. ప్రభు ఇది మా ఆచారం, మీరు పక్కెళ్ళండి, ఇది మా యొక్క మూఢనమ్మకాలు, మీరు పక్కెళ్ళండి ప్రభు, ఈ విషయాలు మీరు తలదోచకండి, లేకపోతే ఇది మా పూర్వం నుండి వచ్చిన సిద్ధాంతాలు ఇవి, ఈ విషయాలు మీరు మాట్లాడకండి ప్రభు, మేము ఇందులోంచి వచ్చాం కాబట్టి మేము ఏ పద్ధతులు మేము చేయాలి. ఏమంటే మారు మనసు పొంది ఒకవేళ కొత్తగా గృహప్రవేశం చేసుకున్నప్పుడు అప్పటి వరకు కనపడరండి, కష్టాలు ఉన్నప్పుడు వారు రారండి. ఆ గృహప్రవేశ టైంకి కొత్తగా 2-3 రాగి బిందులు, ఇతర బిందులు పట్టుకుని అప్పుడు ఎదురొస్తారు. ఏంటంటే ఆడపడుసే వచ్చి ఆ ఇంట్లో దీపం పెట్టాలట, పొయ్యి వెలిగించాలట, ఆవిడే వచ్చి మొట్టమొదటి బింది ఇంట్లో పెట్టాలట. అప్పటి వరకు ఏమైపోయారు? ఆ అన్నగారు జబ్బుతో ఉన్నప్పుడు మరి ఆ చెల్లుళ్ళు ఏమైపోయారు, అక్కలు ఏమైపోయారు, ఆడపడుసులు ఏమైపోయారు? వాళ్ళందరికీ ప్రార్థన చేసింది సంఘము, సేవకులు, సంఘమ కుటుంబంగా ఆధారంగా నిలబడ్డారు. ఈరోజు వాళ్ళు బాగున్నారు, ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు కావాల్సి వచ్చారంటే కులస్తులు, మతస్థులు, వాళ్ళు వదిలేసుకోమని కాదు, కానీ అక్కడ నీ సంఘానికి నువ్వు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నువ్వు ఇవ్వాలి. వాడి కళ్ళ ముందు వాళ్ళు గ్రహించుకోవాలి, ఓహో మనం తప్పుకున్నాం, కానీ దేవుని బిడ్డలు వీళ్ళకి ఎంతమంది సపోర్ట్గా ఉండి, నా అన్నయ్య మా వదిన ఈరోజు ఈ స్థానంలో అంటే ఇదిగో సంఘము దేవుని బిడ్డలే ఇంతగా పరిచయం చేశారని వాళ్ళు గుర్తించాలి. ఎవరిని మూలను 3 ఇటుకలు పెట్టాలా, పాలు పొంగించాలా, కుడి చేత్తో అగ్గిపుల్లలు వెలిగించాలా? ఏమంటే ఈ ఆచారాలన్నీ కూడా గతంలో ఉంటే ఉండొచ్చు గాక, ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఇవి అప్పుడప్పుడు గృహప్రవేశం చేసుకున్నప్పుడు మనుషులు పంపిస్తాడు, ఆవు దోవడిన లోపల తీసుకెళ్తుంటాడు ఒక్కొక్కడు. ఏమంటే ఆ లోపల ఆవు మూత్రం పోసిన గోమూత్రము, అలాగే అది మలం విసర్జించిన పేడ అమృతంగా భావించే వాళ్ళు కూడా ఉన్నారండి. ఏమంటే ఇలాంటి ఆచారాలన్నీ కూడా దేవుడు లేని వాడికి కావాలి. ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి వాడికి అలాగే ఆచారాలు, సిద్ధాంతాలు, మూఢనమ్మకాలు వాడికి అవసరం. మరి దేవుణ్ణి కలిగి ఉన్న వాడికి ఇవెందుకండి? ఇంకా అలాంటప్పుడే క్రీస్తు అనే మూత పూర్తిగా పక్కకి వెళ్ళిపోతాడు ఆయన అని అంటాడు. నాతో నీకు అంత అవసరం లేనప్పుడు నీ పైన మూతగా నేను అవసరమా? నీకు నీ పదార్థం ఏమైతే నాకేటట? నీ పదార్థం బాగుండాలని నువ్వు అనుకుంటే మూతగా పైన నేను ఎప్పుడు కూడా నీకు ఉంటాను. అయితే నీ పదార్థ విషయంలో నీవే నిర్లక్ష్యంగా ఉండి, నీ పదార్థ విషయంలో అసలు నీకు లెక్కలేంతనంగా ఉన్నప్పుడు పైన మూతగా మాత్రం నేను ఉండి కూడా ఏం ప్రయోజనం నీకు అని చెప్పి ఆ పాత్ర మీద ఉన్న మూత పక్కకు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అలా మూత పక్కకి వెళ్ళిందో అక్కడ సంఖ్యాకాండ దేవుడు చెప్పాడు 19:15లో ఏమని, మూత వేయబడక తెరచిన ప్రతి పాత్ర అపవిత్రమవునంటూ కింద ఒక మాట మాట్లాడాడు, బయట ఖడ్గము తిరుగుచుంది అన్నాడు దేవుడు. మూత వేయబడక తెరచిన ప్రతి పాత్ర అపవిత్రమగును అని అంటూ కింద ఏమనంటే బయట ఖడ్గము తిరుగుచున్నది, మీ విరోధైన అపవాది గర్జించు సింహంవలే ఎవడ మింగుదునా అని ఖడ్గం వలె వాడు బయట తిరుగులాడుచున్నాడు, జాగ్రత్త, వాడి నోటికి మీరు అప్పగించబడతారు. ఈనాడు కొంతమంది మారు మనసు పొందేమంటారు, ప్రభు దగ్గరికి వచ్చామంటారు, ఆయన లేకపోతే మాకు దిక్కు లేదంటారు, ఆయన వాక్యమే మమ్మల్ని బ్రతికించిందని అంటారు. కాస్త పురుగొల్పబడిన తర్వాత, కాస్త పుంజుకున్న తర్వాత మరలా పాత పద్ధతులన్నీ ఎదురు చూస్తారు, మూఢనమ్మకాలు,
ఆచారాలు చూస్తారు, అన్నీ వాళ్ళ పద్ధతుల ప్రకారంగానే తగలడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎంతో కాలం ప్రభువులో పరిపూర్ణంగా ఉండరు. వాళ్ళు అనుకుంటున్నారు మేము బాగున్నాం కదా, మేము బాగున్నాం, కానీ కడ వరకు వారి జీవితాల్లో. ఎందుకంటే నీకు ఒక సంఘం అంటూ ఉంది, నీకు వాక్యం బోధించి ఆత్మాభిషిక్తుడే సేవకులు అంటూ ఒకరు ఉన్నారు, నువ్వు వాళ్ళని సంప్రదించాలి. వాళ్ళు సరైన రీతిలో నేను నడిపించకపోతే దానికి శిక్ష ఫలితం వాళ్ళు సేవకులు పొందుతారు. కానీ సేవకులు సంఘం నీకు ఉండి కూడా సంప్రదించుకోండి, మా పద్ధతులు మేము ఈ కులం నుంచి వచ్చి ఈ కులంలోనే కావాలా, కాబట్టి పెళ్లికి ముందు మా పద్ధతులు ఎలా ఉంటాయి, మేము ఇంతమందిని కూడబెట్టుకొని మేము ఎలా చేయాలా, ఇంటి ముందు ఒక రాట వేయాలా, 10 మంది కలిసి మేము మెడలో బొందేయాలా, అమ్మాయికి పసుపు పావాలా, పలానా వాళ్ళు వచ్చే స్నానం చేయించాలా, ఆ స్నానం చేయించేటప్పుడు మా అబ్బాయికి కొత్త 2-3 ఇతర బిందులు మేము కొనాలా, ఇది మా పద్ధతులు. ఇలాంటి గొరిగించుకున్న జీవితాలు ఎక్కడా బాగుండదు. వ్యాపారం చేస్తారు కానీ చిల్లర డబ్బుల్లో వచ్చేస్తారు, వాడు అభివృద్ధి ఉండదు వాడు. ఎందుకంటే దేవుడు వారితో లేడు. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటి సంప్రదించారు, ఏమైనా దైవజనుడా ఈ విషయంలో మమ్మల్ని ఏం చేయమండి, మేము వెనకాతలు ఉంటాం, మీరు దేవుణ్ణి కలిగి ఉన్నారు, మేము దేవుని మార్గంలో నడుస్తున్నాం, కాబట్టి ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారం అని అప్పగించుకుంటే అక్కడ దైవజనులు ప్రార్థన చేసి ఏం చేయాలని వాళ్ళు చెప్తారు. అంతే తప్ప సొంత గొరిగించేసుకొని స్నానం చేయించడం, 4 ఇతర బిందులు కావాలా, 4 రాగి బిందులు కావాలా, ఇన్ని పూలు తీసుకెళ్ళి అందులో వేయాలా. ఏమంటే ఈ ఆచారాలన్నీ కూడా యేసుప్రభువులోకి వచ్చిన తర్వాత అవసరం అంటారు. ప్రతిరోజు ఎలా స్నానం చేస్తున్నాము, ఆ రోజు ఒకవేళ పెళ్లి కొడుకుని చేసినా పెళ్లి కూతురుని చేసినా ఆ రోజు కూడా స్నానమే కదండి. ఆ రోజు ఏమి ప్రత్యేకత ఏముంది, ప్రతిరోజు స్నానం చేస్తున్నా ఆ రోజు స్నానం చేస్తున్నా. పోనీ ఆ రోజు అయినా బట్టలు కూడా తీసుకుని రోడ్ల మీద దిగంబరులుగా తిరుగుతాయేమన్నా, ప్రతిరోజు బట్ట కట్టుకుంటున్నా ఆ రోజు కూడా బట్ట కట్టుకుంటాం కదా. ప్రతిరోజు టిఫిన్ తిన్నాం, పెళ్లి కొడుకున్న పెళ్లి కూతురు చేస్తారు, అప్పుడు కూడా 2-3 ఇడ్లీ అప్పుడు కూడా తింటాం కదా. కానీ ఆ రోజు ఏదో ప్రత్యేకత అన్నట్లు ఎవరో వచ్చి స్నానాలు చేయించాలా. ఏమంటే ఇలాంటి ఆచారాలు ఎక్కడైతే ఇంకా జరుగుతుంటాయో, దేవుణ్ణి ఎరగని అన్యజనులైన వాళ్ళ చేతులు ఎప్పుడైతే వాళ్ళ మీద పడుతుంటుంటాయో ఆటోమేటిక్ క్రమక్రమముగా క్రీస్తు అనే మూత మెల్లిమెల్లిగా పక్కకి వెళ్ళిపోతాడు. నువ్వు క్రీస్తులోకి రాలేనంత సేపు నీ మీద సర్వ హక్కులు నీకే ఉంటాయి. ఏనాడైతే నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చినావో అప్పటి నుండి నీ పూర్తి సర్వ హక్కులు క్రీస్తు చేతుల్లోకి వెళ్ళాయని నువ్వు నమ్మాలి. ఏదైనా నువ్వు చెయ్యాలని అడుగు, తీయాలని అడుగు వేయాలని ఆయన సంప్రదించి నువ్వు చెయ్యి. అయ్యా ఈ విషయం నన్ను ఏం చేయమంట, ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నువ్వు అలాగ అడిగి చెయ్యాలి. అండ్ ఒక దినాన్ని నేను గుంటూరు సైడే ఒకరోజు వివాహానికి 3 రోజులు మీటింగ్లు జరిగాయి. రెండో రోజు ఆ యొక్క ఫ్యామిలీ అమ్మాయి తరపు వాళ్ళు వచ్చారు. వాక్యం విన్న తర్వాత, అయ్యా రేపటి దినాన్ని పాస్టర్ గారిని తీసుకురండి అయ్యా, మ్యారేజ్ కదా, వారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారన్నప్పుడు స్థానిక పాస్టర్ గారు సరేనండి మాకు పగటి వేళ కూడా కూటం ఉంటుంది, మరి మీరు ఎర్లీగా పెట్టుకుంటే కనుక ఒక అర్ధగంట ఉండి మేము వచ్చేస్తామని పాస్టర్ గారు చెప్తే, సరేనండి మేము 10 గంటలకు ప్రారంభిస్తాం, మీరు 11 గంటలకు వెళ్ళిపోదురు కానీ అంటే, సరే కదా మేము వెళితే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అక్కడ ఆ పెళ్లి కూతురు జరిగేది క్రైస్తవ వివాహము, బైబిల్ పట్టుకొని వేదిక మీదకి రావాల్సిన ఆడబిడ్డ కొబ్బరి బండం చేతికిచ్చి తీసుకొచ్చారండి వాడు. అక్కడ ఒక అంగి వేసుకున్న పాస్టర్ గారు కూడా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధ అని పాట పాడించుకుంటూ తీసుకొస్తూ అమ్మాయి చేతులు ఏం పట్టుకొచ్చారు అని అంటే, పైన ఒక తమలపాకులు, ఏ కుంకుమ పసుపులు ఉన్నాయి, కొబ్బరి బండం పట్టుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారండి. నేను అనుకున్నాను, నన్ను తీసుకెళ్ళి పాస్టర్ గారితో అడిగి, ఏమంటే ఇది క్రైస్తవ వివాహమా, అన్యుల యొక్క వివాహమా, ఏంటండి ఇది, దయచేసి ఇలాంటి చోట దయచేసి మనం ఉండకూడదు అని చెప్పేసి, బ్రదర్ మేము వెళతాం ప్రార్థన చేసి వెళ్తామని 2 మాటలు ఖండితం చెప్పి అలాంటి చేస్తే దేవుడు హర్షించడు. ఇది భవిష్యత్తులో వీళ్ళకి దేవుని కృపను మీరు దూరం చేసిన వాళ్ళు అవుతారు. ఇది పూర్తిగా దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. దేవుని గ్రంథాన్ని వాడు చేతితో పట్టుకొని వచ్చి ఇక మీదటి గ్రంథంలో ఉన్న నిబంధనలను అనుసరిస్తూ జీవితాన్ని, కుటుంబాన్ని కొత్తగా మేము కట్టుకుంటే ఇందులో ఆజ్ఞలు మేము గైకుంటామని గ్రంథాన్ని మోసుకురావాల్సింది. బొరబండాన్ని మోసుకొస్తే ఇక్కడ భాషలందరూ కూడా ఉండి ఏం మాట్లాడలేని పరిస్థితులు ఉన్న 4 మాటలు ఖండించి మేము బయటకు వచ్చేయడం జరిగింది. ఏమంటే ఈనాడు సొంత గొరిగింపులు, సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే, పదార్థము అనబడిన పాత్రలో ఉన్న పదార్థం మూత కొంచెం పక్కెళ్ళినప్పుడు బయట ఉన్న గాలి లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళి పదార్థం పాసిపోవటం అనేది జరుగుద్ది. లోపల ఉన్న పదార్థం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే దేవుడు చెప్పాడు సంఖ్యాకాండం, మూత వేయబడని. అసలు మూత లేకుండా ఉంటే ప్రతి పాత్ర చివరికి అపవిత్రం అయిపోతుంది. ఆ పాత్ర అంటే మనుషులమైన మనమే.
ఎప్పుడైతే ఈ పాత్ర అపవిత్రమైనదో నిత్య జీవానికి వెళ్ళే అర్హత లేదు. దొంగలు, తాగుబోతులు, విగ్రహారాధులు, మాంత్రికులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, విగ్రహారాధకులు మండు అగ్నిగుండముల పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణం అని ప్రభు చెప్పేశారు. కాబట్టి అలాంటి చోటికి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు అపవిత్రులైపోయారు. నిషిద్ధమైనది ఏది లోపలికి ప్రవేశించదు. పరిశుద్ధులు మాత్రమే పరలోకానికి వెళ్తారు తప్ప అపవిత్రులైన వారు ఎవరికి పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ప్రతి పాత్ర అపవిత్రమగును అన్నాడు. అంటే మూత లేకపోతే, ఆ మూత అనే వాక్యము లేకపోతే, ఆ మూత అనే క్రీస్తు నీ మీద లేకపోతే, కాబట్టి మరలా చెప్తున్నాను, పాత్ర మీద మూత ఎప్పుడు కూడా పెద్దదై ఉండాలి. కానీ పాత్ర కంటే మూత కొంచెం చిన్నగా ఉందా, మూత పాత్రలోకి వెళ్ళి పడిపోతుంది, ఉపయోగం లేదు. కాబట్టి మనం ఎంత గొప్పవారమైనా మూత అనేది మనకంటే పెద్దదై ఉండాలి సంగతి మనం మర్చిపోవద్దు. అనగా అన్నిటికంటే ప్రాముఖ్యత దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని సేవకునికి ఇచ్చి సంప్రదించండి. నువ్వేనా వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు, సంప్రదించు. నువ్వేదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నావు, సంప్రదించు. అయా గృహం మేము కట్టుకోవాలనుకుంటున్నాం, దీన్ని ఎలా మేము ప్రారంభించాలి, దైవజనుడు ప్రార్థన చేయాలి. అయ్యా ఈ విషయంలో, లోన్ విషయంలో మేము ప్రార్థన చేయండి, ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలో, ఎవరు సంపాదించాలో, అయ్యా ప్రార్థన మాకు కొన్ని దైవ సలహాలు ఇవ్వండి అని చెప్పి నువ్వు దేవుడిని అడగాలి. ఎందుకంటే నిన్నటి వరకు నీ బడిలో నువ్వు పాఠాలు నేర్చుకున్నావు, కొత్త పాఠాలు నీకు తెలియవు కదా. ప్రభు అనేటువంటి నూతనమైన బడిలోకి వచ్చినప్పుడు దైవజనుల దగ్గర నూతనమైన పాఠాలు దేవుడు మీకు నేర్పిస్తాడు. అలా నేర్చుకుంటూ ఉంటే గనుక మీ పాత్రలు బాగుంటాయి. మీ పాత్రలో దేవుడిచ్చిన రక్షణ అనేటువంటి లోపల జీవాహారము పాడు చేసుకోకుండా రక్షణను మీరు కాపాడుకుంటారు. ఆ రక్షణ కాపాడబడటానికి పైన మూత అనేది భద్రంగా ఉంది కాబట్టి, మూత తొలగిపోలేదు కనుక ఆ మూత జాగ్రత్తగా పైన నిండుగా ఉంది కాబట్టి బయట ఉన్న చెడు ఏది లోపలికి వెళ్ళి లోపల ఉన్న దాన్ని అపవిత్రపరచకుండానట్లు మూత అనేది కావలిగా భద్రంగా ఉంచబడతాది. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయములో, విశ్వాస జీవిత యాత్రా ప్రయాణములో మన అడుగులు ఎలా పడుతూ ఉన్నాయి ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాదు, కర్రవి మట్టి కూడా కలవని ప్రభు చెప్పేశారు. దేవుని చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర క్రీస్తునాథుడే మానవ పాత్రగా ఆయన లోకానికి వచ్చి తనలో ఉన్న ద్రాక్షారసం అనేటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఏ దేవుని చేతిలో ఒక పాత్ర ఉన్నదో ఒకానొక రోజు ఆ పాత్ర ఉగ్రరక్త పాత్రగా కూడా ఒక రోజు మారబోతుంది సుమ. ఇప్పుడైతే ఆ పాత్రలో ద్రాక్షారసం ఉంది, కానీ ఒకానొక రోజు ఆ పాత్రలోనే ఉగ్రతను దేవుడు నింపబోతూ ఉన్నాడు. ఆయన తన ఉగ్రత పాత్రను భూమి మీద కుమ్మరించగా, ఆయన తన ఉగ్రత పాత్రను భూమి మీద కుమ్మరించగా భూమి పరిస్థితులు చెల్లాచెదురైపోతాయి. కాబట్టి ఇప్పుడైతే ఆ పాత్రలో ఏముందంటే ద్రాక్షారసము, దయా, కనికరాలు ఉన్నవి. ఆ పాత్రలో ఉన్నది మన పాత్రలో పోసుకుందాం. ఆ కుండలో ఉన్న నూనె అనేక పాత్రల్లో పోయబడినట్లు ఆ 75వ కీర్తన 8వ వచనములో దేవుని వాక్యం చెప్పబడిన ఆ పాత్రలో ఉన్నటువంటి నూనె మన పాత్రలో పోసుకుందాం. పైన వాక్యము అనేటువంటి ఒక మూతను పైన అడ్డుగా మనం పెట్టుకుందాం. బయట ప్రపంచానికి మనం అలవాటు పడిపోకుండా, బయట ప్రపంచంలో ఉన్న చెడు ఏది కూడా మన లోపలకు రాకుండానట్లు ఆ మూతను మనం కాపరిగా, కావలిగా మనం కలిగి ఉందాం. ఓకేనా? అది కలిగి ఉందాము. ఆ పాత్ర పక్కకు పోవటానికి కారణం ఏంటి? మనలో పొంగి ఎప్పుడైతే బయలుదేరిన అహంకారం అనేది ఎప్పుడైతే వచ్చిందో మూత ఆటోమేటిక్ పక్కకి వెళ్ళిపోతుంది. ఆచారాలు ఎప్పుడైతే మనలో బయలుదేరి కొంచెం ఆ మూత అనేది ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా నిరంతరము ఆ మూతతో పాటు పాత్రతో పాటు మూత కలిసి ప్రయాణం చేయాలి. మూత లేని ప్రతి పాత్ర పవిత్రమైపోతుంది. కాబట్టి ఆ పాత్ర అనే దాని మీద మూత ఉన్నంత వరకు ఆ పాత్రలో ఉన్న పదార్థం ఎప్పుడు బాగుంది. పరిశుద్ధత మనం కాపాడుకుంటాం, రక్షణ కాపాడుకుంటాం, నీతిని కాపాడుకుంటాం, మన భక్తిని కాపాడుకుంటాం, మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. ప్రియుల శుభ్రంగా ఉంటాయి లోపల. మూత లేదా అన్నీ కూడా గాలికి చెదిరిపోయినట్లు పాడైపోయి భ్రష్టత్వమైపోతుంది. అలా కాకుండానట్లుగా మరి తన కృపా కనికరాలతో మనం నిరంతరం నింపబడినట్లు బలహీనమైన ఘటములు అనబడిన ఈ పాత్రల్లోకి తన జీవ సమృద్ధి ఎప్పుడు ఉండి క్రీస్తు అనేటువంటి కావలిగా ఆయన మూత మన మీద నిరంతరం ఉండాలని ప్రభుని వేడుకుందాం.